సరే సార్ అన్నీ చేస్తున్నాను ఎగిరిపోతుంది తీసుకు ఎమ్మెల్యే సీట్ కాదు కదా అంటే 13/12/2023 తేదీన రాత్రి సుమారు 9:15 దేవిరెడ్డి వారి వీధి గేవాచంద్ అని ఆయన ఇంట్లో ఒక కుదు వ్యాపారి, ఈయన ఇంట్లో ఒక దొంగతనం జరిగింది. ఏంటంటే రాత్రి 9:15 ఒక ముగ్గురు ఇంట్లోకి వెళ్తారు. వెళ్ళే క్రమంలో ఒక వ్యక్తి, అతనికి తెలిసిన వ్యక్తి, మేము కుదువు పెట్టాలా, డోర్ ఓపెన్ చేయమంటే ఇతను ఓపెన్ చేస్తాడు. లోపలికి వెళ్ళిన తర్వాత అతనితో పాటు ఇంకిద్దరు లోపలికి వెళ్ళి అతన్ని కట్టేసి అతని దగ్గర ఉన్న గోల్డ్ డబ్బులు తీసుకెళ్ళడం జరిగింది. ఈ క్రమంలో ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే పోలీసు వాళ్ళు అక్కడికి వెళ్ళటం. ఫస్ట్ రీజన్స్ వీ డోంట్ నో, మా దగ్గర కొన్ని వీడియో రికార్డింగ్స్ కూడా ఉన్నాయి, నా దగ్గర ఏం పోలేదు, డబ్బులు మాత్రమే 15,000 పోయిందని చెప్తాడు. ఫస్ట్ ఏదైతే మనం రికార్డ్ చేసినప్పుడు అది హీ డిస్క్లోజెస్ దట్. ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్లో మనం అక్కడ నుండి సీసీ ఫుటేజ్ పట్టుకోవడం కావచ్చు, మనకి సిడిఆర్స్ డిఫరెంట్ టెక్నికల్ ఇన్ఫర్మేషన్స్తో మనం పట్టుకుంటే దీంట్లో 6 మంది ముద్దాయిలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా డిఫరెంట్ మనకి బాపట్ల జిల్లా, అలాగే చిత్తూరు జిల్లా, మూలాపేట, నెల్లూరు నుంచి 4, మిగతా వాళ్ళు 2, ఒకరు బాపట్ల, ఒకరు చిత్తూరు. ఇక్కడి నుంచి వచ్చి ఈ డబ్బులు అతని దగ్గర నుంచి తీసుకెళ్ళడం జరిగింది. మొత్తం ప్రాపర్టీ అంతా ఇంటాక్ట్గా రికవర్ చేయడం జరిగింది. నెల్లూరు టౌన్ డిఎస్పీ గారు, అలాగే ఇన్స్పెక్టర్ 3 టౌన్ సంతపేట, వీళ్ళ టీం అంతా కలిసి ప్రాపర్టీ అంతా రికవర్ చేయడం జరిగింది. 6 మంది ముద్దాయిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాల్యూ వచ్చేసి సుమారుగా 700 గ్రాములు, 720 గ్రాములు ఎంత ఉంది. దీని వాల్యూ 700 గ్రాముల వాల్యూ సుమారుగా మార్కెట్ వాల్యూ ఇప్పుడు మీకు 30 నుంచి 40 లక్షల వరకు ఉండొచ్చు. ఇది ప్రాపర్టీ అందరికీ ఈ టీంని ఇంత ఫాస్ట్గా డిటెక్ట్ చేయడానికి వి అప్రిషియేట్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. ఎవరైతే దీంట్లో పాల్గొన్నారో వీళ్ళు అప్రిషియేట్ దెమ్. జాగ్రత్త, ఈ నడుము నొప్పి తట్టుకోలేకపోతున్నానమ్మా. ఎక్కడ చూపించినా ఆపరేషన్ చేయాలన్నారు. 2-3 నెలలు రెస్ట్ తీసుకోవాలి. ఇంటి పనులకు కూడా కష్టమవుతుంది కదా, పైగా చిన్న పిల్లలున్నారు. మా ఇంటి పక్కన సుజాత ఇలానే బాధపడుతుంటే మన నెల్లూరులోనే జీవీపీ బ్రెయిన్ అండ్ స్పైన్ సెంటర్ లో డాక్టర్ జి వెంకటేశ్వర ప్రసన్న గారిచే కోత లేకుండా ఎండోస్కోపీ ఆపరేషన్ చేయించుకుని 1-2 రోజులలోనే ఆమె పనులు ఆమె చేసుకుంటూ ఆనందంగా ఉన్నారు. జీవీపీ బ్రెయిన్ అండ్ స్పైన్ సెంటర్, సండే మార్కెట్, నెల్లూరు. వీళ్ళకి ఒక పిచ్చింది, గుప్త నిధులు తవ్వకాలు ఉంటాయి కదా, ఆ పిచ్చింది. ఈ డబ్బులంతా తీసుకెళ్ళి దాంట్లో చాలా లాస్ అయినారు, అప్పులు అయిపోయినారు. దానివల్ల ఇది కొత్త ఎంఓ వేయించుకొని స్టార్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే మా దృష్టిలో వీళ్ళు పాత నేరస్తులు అని ఏం లేదు. ఎంక్వైరీ స్టిల్ గోయింగ్ ఆన్. అందరూ ఎవ్రీబడి దాంట్లో పరిచయమైనారు. వీళ్ళు ఆ గుప్త నిధుల అన్వేషణలో పరిచయమైనారు. అర్జున్ ఇక్కడ ఉన్నాయిలే. పంపించేదా?